చచ్చినా పులుపు చావలేదన్న చందంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఉందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపినా ఇంకా మార్పు రాలేదన్నారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు సూపర్ అని సర్టిఫికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఉన్నపలంగా మాట మార్చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన తప్పుడు పనులే సీఎం కుర్చీ నుండి కింద కూర్చోబెట్టాయన్నారు. ఓటమిపై సమీక్ష చేసుకోకుండా ఈవీఎంలపై నిందలేంటన్న గౌతు శిరీషతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలపై చేసిన కామెంట్స్ సంబంధించి కూడా ప్రజల నుంచి మరోవైపు టీడీపీ పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. గతంలో 2019లో గెలిచినప్పుడు అదే ఈవీఎంలు చాలా మంచివన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే ఈవీఎంలపై ఆయన అనుమానం వ్యక్తం చేయడం, నిరాసక్తి వ్యక్తం చేయడం పట్ల కూడా అందరూ ఆక్షేపం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఇదే విషయంపై మాతో మాట్లాడడానికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఉన్నారు. మేడం గారు, ఆ రోజు అదే ఈవీఎంలు మంచివి అని సర్టిఫికేట్ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు అవి చూడాలి పునరాలోచించాలి అంటే అంత కరెక్ట్? రోజువారీ స్పీచ్లు కూడా కాగితం చూడకుండా చదవలేని మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంగ్లంలో ఒక ట్వీట్ పెట్టడం నిజంగా ఒక ఆశ్చర్యదాయకమైనప్పటికీ, మనకి నొప్పి వస్తే ఒకలాగా, ఇతరులకి నొప్పి వస్తే ఒకలాగా కాదండి. 151 సీట్లతో 2019లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు కొంతమంది ఈవీఎంల మీద ఇదే అభిప్రాయం, ఇదే అనుమానం కూడా ఆ రోజు వెలిబుచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏ రోజు కూడా ఆయన ఎక్కడా కూడా ఈవీఎంల గురించి ఆయన మాట్లాడలేదు. ప్రజా తీర్పుని గౌరవించారు. ఈరోజు 164 సీట్లతో ఈరోజు తెలుగుదేశం పార్టీ మరియు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ఈ 5 సంవత్సరాలు లేని ఈవీఎంల మీద మీకు డౌట్ వెలిబుచ్చడం అన్నది మీ చేతకానితనాన్ని, మీ అసమర్థతని, మీకు ఒక బంగారు అవకాశం ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టి ఎటువంటి అభివృద్ధి సంక్షేమాలు పేపర్ల మీద బటన్ నొక్కడం కాకుండా నియలుగా చూపించలేని మీరు ఈరోజు మీ ఓటమి మీద ఆత్మ పరిశీలన చేసుకోకుండా మాట్లాడితే ఈవీఎంలు లేకపోతే ఇంకొక దాని మీద అందం చాలా హాస్యాస్పదం. అసలు మీ ట్వీట్ ఎంతమంది చదివారో, ఎంతమంది అర్థం చేస్తున్నారో తెలియదు. కానీ ఇప్పటికైనా మారి మీ తాలూకా ఫెయిల్యూర్కి మీ ఎమ్మెల్యేలు మంత్రులు కాదు, మీ తాలూకా మెంటాలిటీ, మీరు బిహేవ్ చేసిన విధానమే ఒక కారణం అని అర్థం చేసుకుంటే కనీసం ఒక ప్రతిపక్ష పార్టీ అయినా, మీకు ప్రతిపక్ష హోదా లేదు కానీ రేపు ఉదయం అసెంబ్లీకి వచ్చి ప్రజల పట్ల అధికారంలోనే కాదు ప్రతిపక్షంలో కూడా మేము ప్రజల పట్ల బాధ్యతగా ఉంటాం నిరూపించుకుంటే కనీసం ఒక నాయకుడిగానే మిగులుంటారు. అంతేగాని అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజల్లోకి రావాలంటే పరదాలు కట్టుకుని వచ్చిన మీరు ఈరోజు అధికారం లేకుండా అసలు ప్రజల్లోకి వస్తారనుకుని మేము అనుకోము. కనీసం బాధ్యత గల నాయకుడిగా, ఒక మాజీ సీఎంగా అసెంబ్లీకి రండి. ఏదైనా మేము కనీసం ఇచ్చిన హామీలు ఒకవేళ అమలు చేయకపోతే ప్రజల తరఫున మాట్లాడితే ఒక నాయకుడి కన్నా మీకు గౌరవం ఉంటుంది. అప్పట్లో ఆయన అదే ఈవీఎంలు మంచిదన్నది, ఇప్పుడు ఆ విధంగా అనడానికి కారణం ఏంటి? గెలిపొచ్చినప్పుడు అదే ఈవీఎంలు మంచి అయినప్పుడు, ఈరోజు ఓటమి చెందినప్పుడు ఆయనకి అలాంటి డౌట్ వచ్చిందో లేదో కానివ్వండి, ఏదో ఒకటి ట్వీట్ చేయాలన్న తప్పితే ఆ ట్వీట్ ఈరోజు ఎవరు పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఓటమి చెందినప్పుడు కూడా ఆయన ఈవీఎంల గురించి ఏ రోజు ఆయన క్రిటిసైజ్ చేయలేదు. ప్రజా తీర్పుని శిరసావహించారు. ఆ ప్రజలతోనే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇస్ ద బెస్ట్ సీఎం, ఆయన మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి నమ్మకంతో అత్యధిక రికార్డ్ మెజార్టీతో ఆయన రాగలిగారంటేనే ఈవీఎంలు అనేది పక్కన పెడితే ప్రజా తీర్పుని శిరసావహించాలి. 2019లోనే మేము ఒప్పుకున్నాం, ఈ రోజు మనం ఒప్పుకుంటున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని కూడా గౌరవంగా ఒప్పుకొని అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడితే ఒక నాయకుడిగా ఆయన ప్రజల హృదయాల్లో ఆయన ఉంటారు. ఇదే ఈవీఎం మేడం గారు 79% పోలింగ్ అయినప్పుడు ఆయన ఏ విధమైన అనుమానం రానప్పుడు ఇప్పుడు 82% సుమారుగా అయ్యేటప్పుడు ఎందుకంత అసహనం? ఇది ప్రజల్లో అవమానించడమే అని అనుకోవచ్చు. ప్రజల్ని అవమానించడం కాదండి, ఓటమిని ఇంకా ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. బటన్ నొక్కాను, ప్రజలకు అన్ని చేశానని చెప్పుకున్న ఆయన 5 సంవత్సరాలు బటన్ నొక్కడమే తప్పితే ప్రజల్లోకి వచ్చి మాట్లాడమనండి. ఈ రోజు కూడా నేను ఈరోజు అధికార పార్టీ శాసనసభ్యురాలుగా ఆయన ఛాలెంజ్ చేస్తున్నాను. ట్వీట్లు చేయడం, చూసి చదవడం కాదు. ధైర్యం ఉంటే ఇప్పటికైనా ఒక ప్రతిపక్ష నాయకుడిగో కదా, మీకు ఆ హోదా లేకపోయినా ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ మీదే కాబట్టి బయటకు వచ్చి ఒక మాజీ సీఎం కింద మీకు అవగాహన ఉన్న వాటి పట్ల మీరు ప్రజల్లో మాట్లాడితే ప్రజలకు మీరు ఎవరో తెలుస్తుంది. అంతేగాని ఈవీఎంలని ఇంకేదో అని మాట్లాడితే అనవసరంగా మీరు హాస్యాస్పదం చెందుతారు. గతంలో ఈవీఎంలు పర్వాలేదు మంచిదైన సర్టిఫికేట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే ఈవీఎంల పట్ల కూడా ఆయన అనుమానం వ్యక్తం చేయడం, లేదంటే ప్రపంచంలో ఎక్కడా వాడట్లేదు, మన దేశంలోనే ఎందుకు ఇలా వాడుతున్నారని కూడా ట్వీట్లు పెట్టడం కరెక్ట్ కాదంటూ కూడా ఆమె శిరీష అయితే మండిపడుతున్నారు. మరోవైపు
ఏదైతే ప్రజలు తీర్పిచ్చారో ప్రజల తీర్పుని పునఃసమీక్షించుకోవాలి. ఎందుకు ప్రజలు ఇంత వ్యతిరేకంగా ఉన్నారు, ఇంత కోపం ఎందుకు అయ్యారు, ఎందుకు ఇంత భారీ మెజారిటీని కూటమి కట్టుబెట్టిన దాని మీద సమీక్ష జరుపుకోకుండా ఈవీఎంలపై కూడా అసహనం వ్యక్తం చేయడం, ఈవీఎంలని మార్చాలి, బ్యాలెట్లు తీసుకురావడాలని ఎప్పుడూ లేనిది ఇప్పుడు కొత్తగా ఆయన ఈ విధమైన వివాదాలని పైకి తీసిన కరెక్ట్ కాదంటూ కూడా సీరియస్ మండిపడుతున్నారు. వీడియో నాగరత్నం, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.